we call for the tenders, the proper DPR, I cannot tell you it is because no, it all depends. Varies. Solar power ki ఒక రకంగానే కాస్ట్ ఉంటుంది, పంప్ స్టోరేజ్ దానికి ఒక రకమైన ఉంటుంది, ఇప్పుడు ఉన్నది బ్యాటరీ స్టోరేజ్కి ఒక రకంగా ఉంది, థర్మల్ పవర్కి ఒక రకంగా ఉంది. బట్ ఏ సెక్టార్లో తీసుకున్నా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఓపెన్ గ్లోబల్ టెండర్స్, ట్రాన్స్పరెంట్ టెండర్స్ పిలిచినప్పుడు ఎవరు తక్కువగా పవర్ ఇవ్వటానికి ఏ కంపెనీ ముందుకు వస్తే ఆ గ్లోబల్ టెండర్స్లో దాన్ని స్టడీ చేసి అప్పుడు అది కన్సిడర్ చేసినప్పుడు అప్పుడు పర్ యూనిట్ ఎంత పడుతుందో క్యాల్కులేట్ చేసి చెప్పగలం. గారు మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అక్కడ బొగ్గు ఎక్కడుంది, ఎలా చేస్తారు ఏంటి అంటూ కూడా చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. కానీ మొన్నటి క్యాబినెట్ లో మక్తల్లో ఇంకా 2-3 చోట్ల కూడా ప్లాంట్స్ పెట్టాలనుకుంటున్నారు. ఎలా సమర్థించుకుంటారు? యు ఆర్ రైట్, వెరీ రైట్ క్వశ్చన్ యు ఆస్క్డ్ మీ. ఎనీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ కి యూనిట్ కాస్ట్ తో పాటు రా మెటీరియల్ వాడే కాస్ట్ కూడా దాన్ని క్యాల్కులేట్ చేసి యూనిట్ కాస్ట్ ఎక్కడైతే కోల్ తవ్వుతున్నారో, ఎక్కడైతే కోల్ అందుబాటులో ఉందో ఆడనే పవర్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుంది, విపరీతంగా తగ్గుతుంది. సో తగ్గినప్పుడు ఆ భారం పవర్ ప్రొడక్షన్ మీద పడుతుంది. ఇప్పుడు మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఎస్, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టిన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కోల్ బ్లాక్స్ లేవు. అందుకే ఇప్పటికి కూడా పిట్ హెడ్స్ అంటే భోపాల్పల్లిలోనో, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ దగ్గరనో, లేకపోతే ఎక్కడెక్కడైతే కోల్ బ్లాక్స్ ఉన్నాయో ఆడ పవర్ పెట్టిన దానికి రామగుండం దూరంగా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి బుక్ క్యారీ చేసేదానికి పవర్ కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అందుకోసమే మేము ఎక్కడా కూడా పవర్ ఇది కోల్ బ్లాక్స్ లేని దగ్గర ఎక్కడా కూడా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకోవట్లేదు, అనుకోదు కూడా. ఎందుకంటే వీ నో ది కాస్ట్ అండ్ వీ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ బర్డెన్ ఆన్ ద పీపుల్. మీరు చెప్పే మక్తలు ఉందన్నారే, మక్తల్ అనేది అక్కడ ల్యాండ్ ఉంది, అది కోల్ పెట్టడానికి బాగుంటుందా, సోలార్ పెట్టడానికి బాగుంటుందా, హైడ్రోజన్ పెట్టడానికి బాగుంటుందా, లేకపోతే న్యూక్లియర్ పెట్టడానికి బాగుంటుందా స్టడీ చేయమని చెప్పాం. రామగుండం పాల్వంచ అన్నట్టు రామగుండం అనేది అక్కడే బొగ్గుబాయి ఉంది. నిజాం ఎప్పుడో స్టార్టింగ్ లో ఫస్ట్ పెట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టు అది దాని ఏజ్ అయిపోయి కొలాప్స్ అయిపోయింది కాబట్టి అక్కడే కోల్ ఉంది, అక్కడే వాటర్ ఉంది. తక్కువ ధరకి, అత్యంత తక్కువ ధరకి ఆడ ప్రొడక్షన్ తీసుకోవచ్చు. అట్లాగే మీకు పాల్వంచ దగ్గర కూడా అక్కడే కోల్ ఉంది, అక్కడే వాటర్ ఉంది. గోదావరికి ఆల్రెడీ కేటీపీఎస్ 4, 5, 6 స్టేజ్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత తక్కువ ధరకు వస్తుంది. సో ఈ రెండు కూడా ఎవరు చేయాలి దానికి కూడా చాలా స్పష్టత చెప్తుంది క్యాబినెట్. ఎన్టీపీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే తక్కువ చేసేటట్టు వాళ్ళకే ఇచ్చిద్దాం. సో ఎన్టీపీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్లే టెండర్ పిలిచి వాళ్లే ప్రొడక్షన్ చేస్తా అంటే దాంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదో అడగోలు మాట్లాడారు. మాకే సంబంధం వస్తుంది. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా చేయాలని ఎన్టీపీసీకి ఇద్దాం అనుకున్నాం. వాళ్ళు ఎన్టీపీసీ జెన్కో కాస్ట్ కంటే తక్కువ వాడుతుంటే వాళ్ళకి ఇవ్వాలి. ఏదో జెన్కో ఆర్ ఎన్టీపీసీ ఏది చేసినా కానీ ఎవరు తక్కువ ధరకిస్తే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఎన్టీపీసీకి అని చెప్పాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కాన్స్టెంట్ గా మానిటర్ చేస్తూ ఉంటుంది. మనకు కావాల్సింది ఓన్లీ పవర్. స్టేజ్ 2 లో ఎన్టీపీసీ ప్రతిపాదన కావాలని ఏదో గుడగాల్సి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళలానే ఈ గవర్నమెంట్ కూడా ఉంటుందని ఊహించుకొని మాట్లాడుతూ ఉంటే ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐ పిటీ హిమ్ ఆల్సో వితౌట్ అండర్స్టాండింగ్. ఎన్టీపీసీ స్టేజ్ 2 ప్లాంట్ ని నిర్మించాలన్న ప్రభుత్వం తిరస్కరించిందని బీఆర్ఎస్ చెప్తున్నా. ఎన్టీపీసీ వాళ్ళు స్టేజ్ 2 లో 2400 ప్లాంట్ నిర్మించాలని ప్లాన్ చేసిన ప్రభుత్వం తిరస్కరించింది. ఏ ప్రభుత్వం? ఇప్పుడు వాళ్లే కదా, 10 ఏళ్ళు వాళ్లే కదా తిరస్కరించింది. ఇప్పుడు మేము ఆల్రెడీ 800 ఆల్రెడీ చేసాం, తీసుకుంటాం అని కూడా చెప్పాం.
సార్ అది మహబూబ్ నగర్ నల్గొండ సోలార్ పార్కుల పురోగతి పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? ఏమా మహబూబ్ నగర్ నల్గొండ సోలార్ పార్కులకు సంబంధించి ఏ సోలార్ పార్కులు మహబూబ్ నగర్ నల్గొండకు సంబంధించి ప్రకటించాం కదా సార్, ఏంటయ్యి? 2000 మెగావాట్ల సోలార్ పార్కులకు సంబంధించి. అంటే మీరు అడిగేది పిఎం కుసుమ్ సంబంధించా, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించా, లేకపోతే జెన్కోకి సంబంధించా, లేకపోతే సింగరేణికి సంబంధించి ఏదో చెప్తేనే అది సమాధానం అమ్మా. Yeah. సార్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒక సంబంధించి నిమిషం. అక్కడ ఒకప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ పర్పస్ కోసం తీసుకున్నారు, అది అవైలబిలిటీ ఉంది, సోలార్ పెట్టడానికి అవకాశం ఉందని స్టడీ చేయమని కూడా చెప్పాము. సార్ డిప్యూటీ సీఎం గారు మీరు అపోజిషన్ ఉన్నప్పుడు ఎందుకంటే మన దగ్గర మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు సోలార్ పవర్ పెట్టేటువంటి యూనిట్ కి వయబిలిటీ లేదని స్టడీ రిపోర్ట్స్ చెప్తా ఉంది. ల్యాండ్ కాస్ట్ 4-5 లక్షల్లో 6 లక్షల్లో దొరుకుతూ ఉంటాయి, లేకపోతే 10-15 లక్షల్లో కూడా కొంత దొరుకుతూ ఉంటే కొంత వెసులుబాటు చేయొచ్చు అని ఆలోచన. కానీ మన దగ్గర ఎక్కడ పోయినా కానీ 20-25 లాక్స్ పైన ఉంది, కానీ ఎక్కడ తక్కువ లేదు. సో దానివల్ల అది వైబిలిటీ కావట్లేదని చాలా మంది సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పడ్డారు. తక్కువ ధరకు ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందో ఆడ పెట్టుకోవడానికి వైబిలిటీ ఉంటుంది అనేది ఆలోచన. ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి బడ్జెట్ అవసరం ఉంటుంది. ఏమా